హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. కువైట్లో ఎవరైతే డ్రైవర్లుగా వర్క్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పని చేసుకోవాలి. మనము ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరిస్తామని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనందరికి కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఆ కొత్త అప్డేట్ ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకొని మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. మామూలుగా కువైట్ రూల్స్ ప్రకారం కువైట్లో హైవేల పైన 120 స్పీడ్ ఉంటుంది. 120 కంటే ఎక్కువ వెళ్ళామంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఫైన్ అయితే వస్తుంది. మనకు 120 వెళ్ళాల్సిన ప్లేస్లో 130 వెళ్ళామనుకోండి 20 దినాలు జరిమానా వస్తుంది. 150 వెళ్ళామనుకోండి 30 నుంచి 40 దినాలు జరిమానా వస్తుంది. 150 నుంచి 180 అట్లా వెళ్ళామంటే 80 నుంచి 100 దినాలు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక అప్డేట్ తీసుకొచ్చారు. పౌరులకు ప్రవాసులకు కలిపి అయితే ఇచ్చినారు. ఇది ముందుగా ప్రవాసుల గురించి తెలుసుకుందాం, అంటే మన గురించి తెలుసుకుందాం. ఎవరైతే 150 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళారంటే ట్రాఫిక్ ఉల్లంఘన జారీ, వాహనం స్వాధీనం, కువైట్ నుంచి దేశ బహిష్కరిస్తామని గట్టిగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే 170 స్పీడ్లో వెళ్ళామనుకోండి ట్రాఫిక్ ఉల్లంఘన జారీ, వాహనం స్వాధీనం, కువైట్ నుంచి దేశ బహిష్కరిస్తామని తెలియజేస్తున్నారు. 200 స్పీడ్లో వెళ్ళామంటే ట్రాఫిక్ ఉల్లంఘన జారీ, వాహనం స్వాధీనం, కువైట్ నుంచి దేశ బహిష్కరిస్తామని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. అలాగే పౌరులకు అంటే కువైట్ వాళ్లకు 150 స్పీడ్లో వెళ్ళారంటే ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం స్వాధీనం, 170 స్పీడ్లో వెళ్ళారంటే చట్టపరమైన ప్రక్రియ, పెండింగ్లో ఉన్న నిర్బంధం, వాహనం స్వాధీనం, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అలాగే వాళ్ళపైన భారీగా జరిమానా విధిస్తామని తెలియజేస్తున్నారు. 200 స్పీడ్లో వెళ్ళారంటే వాహనం స్వాధీనం, జైలు శిక్ష, విచారణల కోసం సిఫారసు. 200 స్పీడ్లో డ్రైవ్ చేశారంటే కువైట్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా జైలు శిక్ష ఉంటుంది, వాహనం స్వాధీనం చేసుకుంటారు, మళ్ళీ విచారించడం కూడా జరుగుతుందని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే గట్టిగా హెచ్చరిస్తున్నారు. కువైట్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. 2 సంవత్సరాల వరకు మనం ఇక్కడే డ్యూటీ చేయాలా, తొందరపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేడం కావచ్చు, బాబా కావచ్చు ఫోన్ చేసి తొందరగా రా అని చెప్పినా కూడా కంగారే అవసరం లేదు. మనం ఎక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలో అంతే స్పీడ్ వెళ్ళండి. ఇంకా తక్కువే వెళ్ళండి, ఒక 5-10 కిలోమీటర్లు తక్కువ స్పీడ్లోనే వెళ్ళండి, కానీ ఓవర్ స్పీడ్ అయితే ఎవరు వెళ్ళొద్దండి. ఇన్ని రోజులు స్పీడ్ ఎక్కువ వెళ్తే ఓన్లీ ఫైన్ పడేది, ఇప్పుడు ఫైన్తో పాటు దేశ బహిష్కరిస్తామని కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనందరం కూడా ఇక్కడ డ్రైవింగ్ చేసుకోవాలి. ఎవరైతే డ్రైవర్ వీసాల పైన కొత్తగా కువైట్కి వస్తున్నారో మీరందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ రూట్లు బాగుంటాయి కాబట్టి బాగా స్పీడ్ వెళ్దాం అనేసి ఓవర్ స్పీడ్ ఎవరు వెళ్ళకండి. ఏ రూట్లో ఎంత ఉంటుందో స్పీడ్ దాన్ని బట్టే మనం ఇక్కడ డ్రైవింగ్ చేసుకోవాలి, రూల్స్ పాటించాలి. ఏ చిన్న తప్పు చేసినా కూడా జరిమానాలు భారీగా ఉంటాయి. మనకిచ్చే జీతాలు కూడా సరిపోవు. ఇక్కడ మనకి ఎంత జీతాలు ఉంటాయి? 120, 140, 150, హైయెస్ట్ అంటే 180, 200 కాడికి మన జీతాలు ఉంటాయి. మనకి ఇక్కడ ఇచ్చే జీతాలు కూడా సరిపోవు ఫైన్ పడిందంటే. అంత కఠినంగా ఉన్నాయి ఇప్పుడు ఫైన్స్ అనేటివి. మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఫైన్ వేస్తారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు మీరు ఫోన్ మాట్లాడినా కూడా జరిమానా వస్తుంది. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్ వేయకుండా రోడ్డు క్రాస్ చేసినా కూడా ఫైన్ వేస్తారు. ఓవర్ స్పీడ్ పోయినా ఫైన్ వేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసినా ఫైన్ వేస్తారు. మనం ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఏదైనా తింటూ డ్రైవింగ్ చేసినా, ఫుడ్ తింటూ డ్రైవింగ్ చేసినా ఫైన్ వేస్తారు. ఈ విధంగా కువైట్లో డ్రైవర్ ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా జరిమానాలు భారీగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ మనందరం కూడా డ్రైవింగ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.